Hi guys, name me Bala Stories and it is just in 100 vlogs లో 24th డే. సో ఇప్పుడే నేనైతే లేచిన అండ్ ఈరోజు ఏం జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లెట్స్ గో. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా, ఇట్లా సన్లైట్కి వచ్చింది నిలబడ్డ కాసేపు. అండ్ ఏంటంటే అలాగే రేపటి నుండి మనది 75 days హార్ట్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ బోత్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో ఫాలో అయితే అవ్వండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సరే లైక్ ఈరోజు వచ్చేసి మనం గ్రౌండ్కి అయితే వెళ్ళట్లేము, లైక్ రూమ్లోనే కొంచెం బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకొని లైక్ ఈరోజు అయితే మన డేని అయితే స్టార్ట్ చేద్దాం అండ్ లెట్స్ గో ఫర్ బేసిక్ ఎక్సర్సైజ్. హాయ్ గాయ్స్, సో నేను ఇందాక చెప్పినట్టు మనం జస్ట్ బేసిక్ వర్కౌట్స్ చేసుకుందాం అనమాట. అండ్ ఎక్కువేం కాదు, జస్ట్ పుషప్స్ అండ్ లైక్ యూనో ఒక 1 minute ప్లాంక్ అండ్ యాజ్ వెల్ as ఏంటంటే హ్యాండ్ గ్రిప్ ఛాలెంజ్ అనమాట. సో ఇది ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా. హ్యాండ్ గ్రిప్ మీకు తెలుసు కదా, సో నేను ఆ ఎక్విప్మెంట్ కూడా చూపిస్తాను. సో ఇదన్నమాట హ్యాండ్ గ్రిప్. సో ఈ హ్యాండ్ గ్రిప్ లైక్ 7 days ఛాలెంజ్ ఉంటుంది, కొన్ని 10 days ఛాలెంజ్ ఉంటుంది, కొన్ని 75 days ఛాలెంజ్ ఉంటుంది కదా. సో మనం నెక్స్ట్ అంటే రేపటి నుండి 75 days ఛాలెంజ్లో ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ అనమాట, టు ఇంక్రీజ్ మన లైక్ ఆర్మ్ స్ట్రెంగ్త్ని. సో చూద్దాం, లైక్ ఇవన్నీ ట్రై చేద్దాం. బట్ ఈరోజు ఎందుకంటే ఈరోజు అట్లా వేస్ట్ చేయకుండా కొంచెం బేసిక్ ఎక్సర్సైజెస్ తోటి స్టార్ట్ చేసుకుందాం. సో మన హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టార్టింగ్ 10 kgs నుంచి 40 kgs స్ట్రెంత్ వరకు ఉంటుంది అనమాట. సో నేను ఈరోజు జస్ట్ 10 kgsతోనే స్టార్ట్ చేసిన. మనం సడన్గా హీరోలాగా 40 పెట్టుకున్నాం అనుకోండి అండ్ మన హ్యాండ్ తర్వాతకి దేనికి పని చేయదు అనమాట. సో తినడానికైనా కడుక్కోవడానికైనా. సో ఏంటంటే అలాగే జస్ట్ 10 తోటి లైక్ ఒక హ్యాండ్ తోటి 50 reps 2 sets, అలాగే బోత్ హ్యాండ్స్ తోటి లైక్ 50 reps 2 sets. సో ట్రై చేద్దాం. అండ్ 7 days తర్వాత మన హ్యాండ్ ఎలా ఉందో, లైక్ 7 days కాదు 75 days తర్వాత చూద్దాం మన హ్యాండ్ ఎలా అయిందని చెప్పేసి. సో ఈరోజు అయితే జస్ట్ ఈ 3 బేసిక్ వర్కౌట్స్ తోటే కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటామో చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా అండ్ సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట. సో మన ఈ 100 vlogsలో మనమైతే లైక్ నాన్ వెజ్ తినాం కాబట్టి, ఓన్లీ వెజే కాబట్టి, సో నేను ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవాలన్నమాట. లైక్ ప్రోటీన్ కానివ్వండి అండ్ సో మన బాడీకి కావాల్సిన కొన్ని విటమిన్స్ కూడా సో వీటి నుంచి వస్తాయి కదా. సో నాకు అయితే వెజ్లో మాత్రం ఇవే సోర్స్ అనమాట. సో మ్యాక్సిమం మన డైలీ లైక్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవే అవుతాయి అన్నమాట. సో అది అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ నైట్ మనం సోక్ చేసి మార్నింగ్ లైక్ కొంతమంది ఇంకా ఉడకాలనుకుంటే కుక్కర్లో వేసి ఒక 2 whistles పెడితే ఇంకా మంచిగా లైక్ డైజెస్ట్ అవుతుంది అనమాట. బట్ ఇట్లా కూడా తినొచ్చు, ఇది కూడా ఈజీ డైజెస్ట్ అనమాట అండ్ హై ప్రోటీన్ కూడా ఉంటుంది. సో గాయ్స్, సో నేను ఇప్పుడే ఆఫీస్కి అయితే వచ్చిన. లైక్ ఆఫీస్లో అయితే నాకు వీడియోస్ అలవ్ లేవు కదా, తెలిసిందే. సో నాకు బ్రేక్ టైమ్స్ వచ్చినప్పుడు లైక్ ఎక్కడికి వెళ్తామండి ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో అది నేను కూడా వచ్చా, ఇక దీప్తకి కూడా వచ్చింది అండ్ దీప్తకి ఇప్పుడే బండి అక్కడ పార్కింగ్ చేసింది అనమాట. సో అది అండ్ చూద్దాం లైక్ ఈరోజు మనం లంచ్ ఏంటి అండ్ అందరం బాక్సెస్ తెచ్చుకున్నాం, ఎక్కడ తినాలి అండ్ ఎవ్రీథింగ్ లేదు. బాక్సెస్ తెచ్చుకున్నామని చెప్తున్నా, బాక్సెస్ తెచ్చుకున్నాం అండ్ ఈరోజు టీమ్ లంచ్ ఉందేమో అనుకున్నాం, బట్ లేదు, అందరం మళ్ళీ బాక్సెస్ తెచ్చుకున్నాం. లైక్ చూద్దాం లైక్ ఆఫ్టర్నూన్ ఎక్కడ తింటామని చెప్పేసి. హే హాయ్ గాయ్స్, సో లైక్ ఇప్పుడే మనకైతే బ్రేక్ అయిపోయింది ఆఫీస్ నుంచి. సో లైక్ ఇక్కడ చూడొచ్చు టీ హబ్ దగ్గరికి వచ్చాం అనమాట, ఓన్లీ టీ తాగడానికి. సో లైక్ ఇక్కడ టీ ఎక్కడ దొరుకుతుంది లైక్ చూపిస్తాను, లెట్స్ గో. ఏంటంటే టీ కానీ వెళ్ళినాం అనమాట, లైక్ ఒక్క దగ్గర కూడా టీ దొరకలేగో. లాస్ట్కి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అక్కడ కనిపిస్తుందా, అది కూడా ఒక డబ్బా టీ ఉంది, అది కూడా ఏమంటారు టీ ఫ్లగ్స్లో పెట్టి అమ్ముతున్నాడు అనమాట. సో అది నాకు ఇష్టం లేక
కాసేపు ఇక్కడ కూర్చొని ఈ వైబ్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. సో కాసేపు ఇట్లా కూర్చొని మనం వెళ్ళిపోదాం. Hello guys, hi, how are you? Fine. Okay, now I am in Hyderabad. Basically, I am from Delhi. I am in Hyderabad. Now enjoying Hyderabad food. Hello, what's your name? What's your name? Sandhya. Hello. मैं बालू हूँ. अच्छा भालू हो आप? आपका बंदर किधर है? अभी हम हैं हाईटेक सिटी हैदराबाद में और इधर का फूड एंजॉय कर रहे हैं. वो ये फूड का नाम बता सकते हैं आप? क्या नाम है फूड का? ये इसका बोलते हैं बोंडा. अच्छा गोंदा. बोंडा. अच्छा बोंडा बोंडा बोंडा. हाँ. और आप क्या खा रहे हैं? हाँ. नहीं, యాక్చువల్ గా మేము ఏంటంటే డిఎల్ఎఫ్ లో లాస్ట్ టైం బోండా తీసుకున్నాం, చాలా Okay, okay. బాగుంది. అలానే ఉంటదేమో అని తీసుకున్నాం కానీ చాలా వరస్ట్ ఉంది. तो ये छोरी बोल रही है घनी कसुत्ती बोल रही है पर मन ने कुछ बेरा नाम ने समझ नहीं आ रही. बट सारे भाइयों ने राम राम. इस चैनल ने फॉलो करो, सब्सक्राइब करो. पहले एक मिनट. ये कैमरा वाले, आपका नाम क्या है कैमरा वाले? माय नेम इज राहुल चौधरी. हाँ. आई एम फ्रॉम नजफगढ़ दिल्ली. हाँ. ठीक है जी, सत श्री अकाल पाजी, राम राम. यहाँ क्यों आया फिर? मैं हमारे आया वीडियो में. इधर, मैं इधर जॉब करता हाईटेक सिटी में. ये हाईटेक सिटी है, ये मेरा ऑफिस है सतवा हाईटेक सिटी. तो यहाँ पे हम काम कर रहे हैं और वेरी गुड सिटी, नीट एंड क्लीन सिटी. भाई लोगों जल्दी जल्दी सब्सक्राइब कर दो और लाइक कर दो, फॉलो करो. Yes. थैंक यू सो मच. सत श्री अकाल जी पाजी, तुसी घने कसूते लग रहे हो जी. एक बार स्माइल कर दो जी. ये मैडम शर्मा रही है. ये मैडम थोड़ी साई है और शर्मा रही है और पाजी सिस्टम हैंग कर देगी. అరే, ఏం చెప్తున్నారు? What we do here is go back. హాయ్ గాయ్స్, సో మళ్ళీ వన్డే మార్కెట్కి వచ్చేసిన. లైక్ లాస్ట్ వీడియో మన వన్డే మార్కెట్ది బాగా క్లిక్ అయి ఉండే. మోర్ దాన్ 60,000+ మెంబర్స్కి రీచ్ అయింది. సో అందుకని మళ్ళీ సేమ్ బ్లాగ్. సో లైక్ ఈరోజు వచ్చేసి వన్డే మార్కెట్ అనమాట మా దగ్గర. అండ్ సో ఈ వన్డే మార్కెట్కి అయితే వచ్చిన. లైక్ ఏమేమి కూరగాయలు తీసుకుంటున్నా చూపిస్తాం. టమాటోస్ తీసుకున్నా. టమాటోస్ అయితే కేజీ 80 రూపీస్ అంట. ఇగో 40 రూపీస్కి హాఫ్ కేజీ తీసుకున్నా. సో బ్యాచిలర్ లైఫ్ అట్లనే ఉంటుంది. అండ్ ఇంకో ఆలు కూడా తీసుకున్నా. ఆలు ఎంత అన్నా? ఆలు 50 రూపీస్ అంట. సో ఇది మనకి పావు కిలో 20 రూపాయలు అంట. తక్కువ చేస్తారేమో అడుగుదాము. అది even తక్కువ చేస్తారు. అది 20 అంటే 20నా? నాకు బార్గెనింగే రాదు. హలో, యాక్చువల్లీ ఏంటంటే పైనాపిల్ తీసుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాం ఇదన్నా మనకి బార్గెనింగ్ వస్తుందా రాదు అనేది. ఎంత అన్న పైనాపిల్? 60కి 2. 20కి ఒకటి ఇవ్వండి. 50కి 20కి 1. అయ్యో, లాస్ట్ ఒకటి ఎంత ఇస్తుంది? 30. ఒకటి 30. ఆయననే గెలిచిండు మళ్ళా, నేను ఓడిపోయినా. సరే నా పని చూడు. రూమ్లో సింగిల్ రూమ్లో ఒక్కరే ఉంటే ఇగో ఇట్లా ఉంటుంది అనమాట ముచ్చట. ఇవన్నీతో తీసుకొని పోయి బ్యాగ్లో అన్నీ పెట్టుకొని పోవాలి. యాక్చువల్గా ఇక్కడ వన్డే మార్కెట్స్లలో బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి కొంచెం కమ్మి రేట్లో వస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడికి వన్డే మార్కెట్కి వస్తాము.
అండ్ వీళ్ళు ఏంటంటే రైతుల దగ్గర నుంచి రైతు బజార్ వాళ్ళు కొనుక్కుంటారు, అండ్ రైతు బజార్ నుంచి వీళ్ళు ఇంకా తక్కువకు తెచ్చుకొని ఇక్కడ వీళ్ళు అమ్ముకుంటారు. అండ్ కంపేరింగ్ టు ది ఇక్కడ లోకల్ షాప్ ఉంటాయి కదా, కిరాణా షాప్స్లలో కూరగాయలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కంటే వీళ్ళ దగ్గర కొంచెము తక్కువ రేట్కి వస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడనే ప్రిఫర్ చేస్తారు. అండ్ వీక్కి మళ్ళీ మండే వచ్చేంత వరకు సరిపోయాయన్ని కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతారు. మా మమ్మీ నాకు బాగా అలవాటు చేసింది, ఇట్లా తీసుకోవడు. ఐ లవ్ మై మమ్మీ అనమాట. మిస్ అవుతున్నా తనని. కాకపోతే ఏంటంటే ఎవ్రీ సండే పోయి వస్తా ఇంటికి. అలా నాకు బ్లాగ్ తీయడానికి ఉండదు కాబట్టి పోతలేను ఈ మధ్య, అంతే. సో అది. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే వీడియో అది. అండ్ ఈ కూరగాయల మార్కెట్ ఎవరెవరికైతే నచ్చిందో వాళ్ళు కూడా ఈ కూరగాయల మార్కెట్ని విజిట్ చేయండి, వన్ డే మార్కెట్. అరే అట్లీస్ట్ మీ మమ్మీకి అనే హెల్ప్ చేయండి బ్రో పోయి అప్పుడప్పుడు. ఎందుకు బ్రో ఇంట్లో కూర్చుంటారు ఎప్పుడు? ఓకేనా, బాయ్ బాయ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఈరోజు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే హైలైట్. నిన్న వీడియోకి ఒక 3-4 పెరిగిండ్రు. సో ఈ వీడియో కూడా నేను ఒక 3-4 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అది. అండ్ స్టే ట్యూన్ ఫర్ 25th డే. బాయ్ బాయ్.